తూర్పుగోదావరి జిల్లా ఇళ్లపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్పై హత్యాయత్నం కలకలం రేపింది. సర్పంచ్ లొల్లా భద్రంను దుండగులు కొట్టి హత్యా ప్రయత్నం చేశారు. భద్రం ఇంటి బయట కూర్చొని ఉండగా కొందరు వ్యక్తులు వచ్చి చెరువు విషయం మాట్లాడాలని చెప్పారు. ఈ క్రమంలో అతనితో గొడవకు దిగారు. భద్రంపై దాడి చేసేందుకు ప్రయత్నం చేశారు. గ్రామస్తులు అడ్డుకోవడంతో వారు అక్కడి నుంచి పరారయ్యారు. బాతుని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇళ్లపల్లి గ్రామంలో ఆ గ్రామ సర్పంచ్ గత రాత్రి 8 ప్రాంతంలో తనని ఎవరో ఫోన్ మాట్లాడి చేపల చెరువు గురించి మాట్లాడుతూ ఉన్నారని చెప్పి మాట్లాడుతూ వాళ్ళు కొంతమంది వచ్చి తనని తీసుకువెళ్ళిపోవడానికి ప్రయత్నం చేసిన సమయంలో పెనులాట జరిగి తను గట్టిగా ప్రతిఘటించినట్లుగాను ఈలోగా అక్కడ ఉన్నటువంటి వారి తాలూకా వ్యక్తులు అందరూ గ్యాదర్ అయ్యేసరికి ఆ వచ్చినటువంటి మనుషులు 2 మోటార్ వెహికల్ వదిలేయడం, మోటార్ వెహికల్స్ మీద పారిపోవడం జరిగిందని చెప్పారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే మన బెక్కవోలు పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారి సిబ్బంది వెంటనే అక్కడికి వెళ్ళడం జరిగింది. అంతేకాకుండా మనకి ఈ ఘటన జరిగిన తర్వాత పారిపోయారు అని చెప్పబడుతున్నటువంటి 2 బైకుల మీద వెళ్తున్న నలుగురిని ఇక్కడికి మనకి సుమారు ఒక 6 కిలోమీటర్ల దూరం మరిపూడి గ్రామం, రంగంపేట మండలం, అక్కడ ఆఫ్ చేసి అక్కడ ముందుగా కవర్ చేసి అక్కడ కొంతమంది ఇక్కడ కొంతమంది కలిసి వాళ్ళని ఆఫ్ చేసి పట్టుకోవడం, ఆ బాధలో ఆవేశంలో కొంతమంది వాళ్ళ మీద చేసుకోవడం లాంటివి కూడా జరిగిందని తెలిసి అక్కడికి కూడా మన రంగంపేట పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు వెంటనే రష్ అవ్వడం జరిగింది. టీం తీసుకొని వాళ్ళని కూడా అదుపులో తీసుకోవడం జరిగింది. సర్పంచ్ గారిని వెంటనే మన ఎస్ఐ బుజ్జిబాబు గారు వెళ్ళిన తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ కోసం వారు హాస్పిటల్కి తోడు రావడం జరిగింది. వారికి చేసిన వారు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తారు.